నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ప్రీతిబాయి కేసు విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పూర్తి సహకారం అందిస్తున్నా ప్రీతిబాయి తల్లి పార్వతీబాయి పవన్ కళ్యాణ్పై కేసు పెట్టడం దారుణమని ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన కోఆర్డినేటర్ చింతా సురేష్ అన్నారు. కర్నూలు జనసేన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సురేష్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి అన్యాయం జరిగినా స్పందించి సహాయం చేసే పవన్ కళ్యాణ్పై పార్వతీబాయి గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సహాయం చేయాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రీతిబాయి కేసులో పవన్ కళ్యాణ్ కర్నూలులో బహిరంగ సభ పెట్టిన తర్వాత అప్పటి ప్రభుత్వం స్పందించి ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు అందించారన్నారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కార్యకర్తలు ప్రీతిబాయి కుటుంబానికి అండగా నిలబడ్డారని సురేష్ తెలిపారు. పార్వతీబాయి వైసీపీ నాయకుల వద్దకు వెళ్లడాన్ని జనసేన నాయకులు తప్పుపట్టారు. దానిలో భాగంగా ఆ రోజు ఏదైతే అధికార పార్టీ ఉందో ఈ ట్రెండింగ్ చేస్తే మా అందరి మీద కూడా పోలీస్ స్టేషన్లకు పిలిపించి చాలా మందిని కూడా వాళ్ళ ఇంటి దగ్గరనే కొంతమందిని అందరినీ ఎంక్వైరీ చేయడం జరిగింది. రాత్రి 2 గంటల సమయంలో కూడా ఆమెతో పాటు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అందరిని కూడా బైఠాయించి జనసేన కార్యకర్తల మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు. మేము ఆ రోజు ప్రభుత్వం మీద మేము ప్రశ్నించడం జరిగింది. ఇవన్నీ కూడా అంతేకాకుండా ఏదైతే ఆమె ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే కూడా జనసేన కార్యకర్తలు రాష్ట్రాల నుంచి కాకుండా దేశాల నుంచి కాకుండా ఈ లోకల్లో కూడా అందరూ ఎంతో ఆర్థిక సహాయం కూడా అందించిన మాట నిజమా కాదని మేము అడుగుతా ఉన్నాం. అలాగే మీరు సుగాలి ప్రీతి కోసం పోరాటం చేసిన ప్రతి క్షణం మా జనసేన నాయకులు కార్యకర్తలు మీకు అండగా ఉన్నారా లేదా అని మేము అడుగుతా ఉన్నాం. 2019 నుంచి 24 సంవత్సరంలో ఏదైతే కేసు నీరుగార్చే పరిస్థితి తీసుకొచ్చిన ప్రభుత్వాన్ని వదిలేసి మీకు అండగా నిరంతరం మీ కేసు కోసం పరితపించిన పవన్ కళ్యాణ్ గారి మీద మీరు కేసు పెట్టడం ఎంతవరకు సబబు అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అమ్మా, మీకు ఇంకో విషయం గుర్తు చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చినాక మర్చిపోయినారనే మాట మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే మిమ్మల్ని మా జనసేన పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి తీసుకెళ్ళి మన హోమ్ మినిస్ట్రీ ఆఫీస్లోకి వెళ్ళి మీ పార్టీకి ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను అన్నీ కూడా ప్రజాశక్తులతో మా పార్టీ అక్కడికి ఫార్వర్డ్ చేసి మీ సమక్షంలోనే మీకు జరిగిన ఆ కేసు వివరాలన్నీ పూర్తిగా తీసుకున్న మాట వాస్తవమా కాదా అని అడుగుతున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మా లీగల్ టీం హైకోర్టులో ఈ కేసును ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో గత 6 నెలల నుంచి కూడా మీరు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తున్నప్పుడు అమ్మ మీకు మా మీద నమ్మకం లేకుంటే ఈ కేసు మీరు వేరే వాళ్ళతో వాదించుకోండి అని మా పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ మీకు చెప్తే ఇంతవరకు కూడా మీ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. హైకోర్టులో మీ కేసుని చూస్తున్న వ్యవస్థ జనసేన పార్టీది కాదా అని అడుగుతా ఉన్నాను. తర్వాత మీరు పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మీరు ఏదైతే సంఘటన జరిగి 3 సంవత్సరాల తర్వాత మీకు చట్ట ప్రకారంగా రావాల్సిన ఉద్యోగం అయితే ఏమి, ఇంటి స్థలం అయితే ఏమి, పొలం అయితే ఏమి పవన్ కళ్యాణ్ గారు గొంతెత్తిన తర్వాతే వచ్చిందని వాస్తవమా కాదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే మీరు ఏదైతే ఇప్పుడు ఉద్యోగం చేస్తూ ఉన్నారో ఆ ఉద్యోగంలో ప్రమోషన్ కోసం పవన్ కళ్యాణ్ గారిని మీరు అడిగినప్పుడు అప్పటి ఐఏఎస్ అధికారి రంజిత్ భాషా గారికి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఏదైతే ఈ పార్వతమ్మ గారికి సంబంధించి రూల్ పొజిషన్ ఉంటే ఎట్టి పరిస్థితిలో కూడా ఈమెకు మాత్రం మీరందరూ సహకరించి ఈమెకు ప్రమోషన్ ఇవ్వండి అని చెప్పిన మాట నిజమా కాదు. కానీ ఏదైతే ఆ రోజు డిఆర్ఓ గారి సమక్షంలో మీ ప్రమోషన్కి సంబంధించిన రూల్ పొజిషన్ డిఎంహెచ్ఓ గారి సూపరింటెండెంట్ వాళ్ళు తీసుకొని వచ్చినప్పుడు ఆ డిఎంహెచ్ఓ గారి మీద రూల్ పొజిషన్ లేదు, మీకు ప్రమోషన్ ఇవ్వలేము అన్నప్పుడు మీరు వాళ్ళ మీద దాడి చేయడానికి పోయిన మాట వాస్తవమా కాదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టడం వలన ఈరోజు రాష్ట్రంలో ఎవరికన్నా సహాయం చేయాలంటే కూడా ఆలోచించే పరిస్థితి తీసుకొచ్చిన ఘనత మీదని మేము జనసేన పార్టీ నుంచి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మంచి మరుగున పడిపోయే పరిస్థితి మీరు తీసుకొస్తా ఉన్నారు. ఏదైతే మీకు సాయం చేసిన వాళ్ళ మీద కేసులు పెడతారా? ఈ కేసును నీరుగార్చిన వాళ్ళ మీద మీకు ప్రేమ పుట్టుకొస్తుందా? ఈరోజు జడ శ్రవణ్ కుమార్ నా కేసు వాదించడం కోసం
అవతల పార్టీతో 25 లక్షలు కుమ్ముక్కైనారని మీరు పత్రికాముఖంగా చెప్పిన మాట వాస్తవమా కాదా? అయితే ఈరోజు మీకు ప్రెస్ మీట్లో ఏదైతే కేసు ఫైల్ చేస్తున్నప్పుడు నీ పక్కనున్న వ్యక్తి ఎవరు? ఈరోజు ఏ ప్రెస్ మీట్లో కూడా జడా శ్రవణ్ పక్కన ఉన్న వ్యక్తితో మీరు ఈరోజు వెళ్ళి ఎక్కడ వెళ్ళినారు? గన్నవరంలో వెళ్ళి కేసు పెట్టారు. అది దేనికైనా జనసేన పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది. అమ్మ మంచిని మానవత్వాన్ని చంపే దిశగా మీరు చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతోమంది అభాగ్యులకు అవసరం కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకందరూ కూడా శాపంగా మారబోతోంది, గుర్తుపెట్టుకోండి అన్న. ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దామన్నా. 5 విడతలలో 3081 మొబైల్ ఫోన్స్, వాటి విలువ 6,20,00,000 ఉంటుందని వాటిని రికవరీ చేసి అందజేయడం జరిగిందన్నారు. బుధవారం కర్నూలు సైబర్ ల్యాబ్, కర్నూలు పోలీసులు రికవరీ చేసిన 679 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ బాధితులకు అందజేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో మొబైల్ రికవరీ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మొబైల్ ఫోన్లను బాధిత ప్రజలకు అందజేశారు ఎస్పీ విక్రాంత్ పాటిల్. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ, ఈ రోజు కర్నూలు జిల్లా పోలీసులు, సైబర్ ల్యాబ్ పోలీసులు 5వ విడతలో 679 విలువ గల 1,36,00,000 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారన్నారు. ఇప్పటి వరకు మొత్తం 5 విడతలలో 3,081 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి అందజేయడం జరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఎవరైనా మొబైల్ పోగొట్టుకుంటే వెంటనే కర్నూలు పోలీస్ వెబ్సైట్కు వెళ్లి పోగొట్టుకున్న మొబైల్ IMEI వివరాలు తెలియజేస్తే సెల్ ఫోన్ రికవరీ చేసేందుకు కర్నూలు పోలీసులు కృషి చేస్తారన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారు సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు CEIR పోర్టల్ ద్వారా కూడా ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. కేరళ, మహారాష్ట్ర, ముంబై, రాజస్థాన్, కర్ణాటక పలు జిల్లాల నుంచి రికవరీ చేయడం జరిగిందన్నారు. ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్ అనేది మన జీవితంలో ఒక భాగంగా ఉందన్నారు. ఆన్లైన్ బ్యాంకు ఖాతా వ్యవహారాలు, పర్సనల్ వివరాలు, మొబైల్ బ్యాంకింగ్, ఫోన్ నంబర్లు, వ్యాపార లావాదేవీలు, అటాచ్మెంట్స్, పాస్వర్డ్స్, సెంటిమెంట్స్ ఇలా చాలా మిస్ అవుతూ ఉంటారన్నారు. మొబైల్స్ పోగొట్టుకున్నప్పుడు క్రిమినల్స్ చేతికి వెళితే బ్యాంకు ఖాతాలను దుర్వినియోగం చేసే అవకాశం ఉందన్నారు. ఇప్పుడు వచ్చే మొబైల్ ఫోన్స్లలో కొత్త సెక్యూరిటీ ఫీచర్స్ వస్తున్నాయన్నారు. తెలుసుకొని యాక్టివేట్ చేసుకోవాలన్నారు. ఫోన్ హ్యాకింగ్ అయినా పోగొట్టుకున్న డేటా క్రిమినల్స్ చేతికి వెళ్లేదన్నారు. మొబైల్స్ రికవరీ చేసిన పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎస్పీతో పాటు కర్నూలు AR అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, సిఐలు మధుసూదన్ రావు, శివశంకర్, సైబర్ ల్యాబ్ సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, సైబర్ ల్యాబ్ టెక్నికల్ టీం, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. మన CIR పోర్టల్లో కానీ, మన కర్నూలు పోలీస్ వెబ్సైట్లో కానీ డీటెయిల్స్, మన IMEI డీటెయిల్స్ ఇస్తే ఎక్కడున్న మొబైల్ అది ఆపరేషన్లో వస్తే మనకి తెలుస్తుంది. మనం అది రికవర్ చేసి, ఇప్పుడు కూడా ఈరోజు చూశారు మీరు, మన మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, కర్ణాటక అన్ని చోట్ల నుంచి ఫోన్స్ మనం రికవరీ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఫోన్ అనేది ఫోన్ వర్త్ ఒకటే కాదు, చాలాసార్లు ఫోన్లో చాలా ఇంపార్టెంట్ డేటా ఉంటుంది, ఫోటోలు ఉంటాయి, అవన్నీ ఒక్కొక్కసారి బ్యాకప్ ఉండదు. సో దానివల్ల కానీ ద రికవరీ ఆఫ్ మొబైల్ ఫోన్స్ ఆర్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. బట్ ఇదే టైంలో అందరికీ నేను చెప్పేది ఏమంటే, మొబైల్ ఫోన్లో చాలా సెన్సిటివ్ డేటా మీరు ఉంచుతారు. సెన్సిటివ్ ఫొటోస్ కానీ, లేదా మొబైల్ ఇది బ్యాంకింగ్ డీటెయిల్స్ కానీ, తర్వాత పాస్వర్డ్స్ కానీ, చాలామంది పాస్వర్డ్స్ కూడా దాంట్లో షేర్ చేస్తారు. సో ఇవన్నీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఫోన్ పోగొట్టుకుంటే ఇవన్నీ డేటా క్రిమినల్స్ చేతికి వెళ్తే వాళ్ళు అది దుర్వినియోగం చేసి మీ అకౌంట్ మొత్తం ఖాళీ చేస్తారని. సో సెన్సిటివ్ డేటా అనేది చాలా ఫోన్లో తక్కువ పెట్టుకోవాలి. తర్వాత వాట్సాప్లో ఫర్ ఎగ్జాంపుల్ డబల్ నంబర్ వెరిఫికేషన్ అని ఉంటుంది. 2 సార్లు వెరిఫై చేస్తేనే వాట్సాప్ ఓపెన్ అయ్యేలాగా ఉంటుంది. అలాంటివన్నీ కొద్దిగా రీసెంట్ కొత్త మొబైల్లో చాలా సెక్యూరిటీ ఫీచర్స్ పెరుగుతుంటూ వస్తున్నాయి. అవన్నీ మనం తెలుసుకొని యాక్టివేట్ చేసుకోవాలి. సో దట్ ఒకటి, మీ ఫోన్ హ్యాకింగ్ అయినా ఏమి డేటా పోదు, పొరపాటున ఫోన్ పోగొట్టుకున్న మీ సెన్సిటివ్ డేటా వేరే క్రిమినల్స్ చేతికి వెళ్ళదని మీ ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కర్నూలు నగరంలోని ఆనంద్ థియేటర్ పక్కన SLFS క్యాపిటల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రులోన్స్ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఎస్ఎల్ఎఫ్ఎస్ క్యాపిటల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ నూతన హెడ్ ఆఫీస్ను కర్నూలు చౌల ఏఎస్ఎం ముఖ్య అతిథిగా వచ్చి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఎల్ఎఫ్ఎస్ క్యాపిటల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి శరత్ చంద్ర గుప్తా మాట్లాడుతూ తమ వద్ద ₹1,00,000 లోన్ నుంచి 500 కోట్ల రూపాయల వరకు రుణాలు ఇస్తామన్నారు. పర్సనల్ లోన్ నుంచి ఇండస్ట్రియల్ లోన్ వరకు అన్ని రకాల లోన్లు ఇస్తామని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తమ సంస్థ 98 బ్యాంకులతో ఒప్పందం ఉందని, ఎవరికైనా సమస్యలు ఉంటే ఎస్ఎల్ఎఫ్ఎస్ క్యాపిటల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ను సంప్రదించాలని కోరారు. 2 వీలర్ 3 వీలర్ లోన్లు మినహా మిగిలిన అన్ని రకాల లోన్లు ఇస్తామన్నారు. తమ కార్యాలయాలు తిరుపతి, నెల్లూరు, గద్వాల, వానపర్తిలో ఉందన్నారు. 7.5% నుండి వడ్డీ ప్రారంభం అవుతుందని శరత్ చంద్ర గుప్తా వివరించారు. ఎడ్యుకేషన్ లోన్, పర్సనల్ లోన్, ఇండస్ట్రియల్ లోన్, బిజినెస్ లోన్, హౌస్ లోన్ అన్ని రకాలుగా ఇస్తామని, 24 గంటల నుంచి 48 గంటలలోపు రుణాలు అందజేస్తామన్నారు. బ్యాంకు లోన్లలో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కారం చేస్తామన్నారు. ఫర్మ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో మనం ఆల్ టైప్స్ ఆఫ్ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. సో లైక్ పర్సనల్ లోన్ కాడి నుంచి ఇండస్ట్రియల్స్ లోన్స్ వరకు, అంటే 1 lakh నుంచి 500 CR వరకు మనం ప్రొవైడ్ చేస్తాం సార్. ఎక్సెప్ట్ 2 వీలర్స్ 3 వీలర్స్ తప్ప అన్ని రకాల లోన్స్ ప్రొవైడ్ చేస్తాం. సో ఎస్ఎల్ఎఫ్ఎస్ మీన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మార్ట్ ఇండియా లోన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్. సో దాన్ని ఎస్ఎల్ఎఫ్ఎస్ క్యాపిటల్ సర్వీస్ అని పెట్టాము. సో రీసెంట్గా ఆర్యూ లోన్స్ కార్పొరేట్ బ్యాంక్స్తో కొలాబరేట్ అయ్యాము. సో దానికి ఇప్పుడు ఇనాగ్రేషన్స్ జరుగుతుంది. సో మనం పాన్ ఇండియా లెవెల్లో మనం లోన్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాము. లైక్ పర్సనల్ లోన్స్ కానీ, బిజినెస్ లోన్స్, హౌసింగ్ లోన్స్, హౌస్ పర్చేస్, హౌస్ కన్స్ట్రక్షన్, తర్వాత కమర్షియల్ లోన్స్, తర్వాత ఇండస్ట్రియల్ లోన్స్, అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ లోన్స్, స్కూల్స్ అండ్ కాలేజెస్. సో ఆల్ టైప్స్ ఆఫ్ అన్నమాట. సార్ 500 CR వరకు చేస్తాము. 500 CR వరకు చేస్తాము. మన బ్రాంచ్ ప్రెజెంట్ వచ్చేసి మెయిన్ హెడ్ ఆఫీస్ ఇది. తర్వాత బ్రాంచెస్ తిరుపతి, నెల్లూరు ఉంది, వనపర్తి, గద్వాల్ ఇప్పుడు ప్రెజెంట్ ఉంటాయి బ్రాంచెస్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిపెండింగ్ ప్రొఫైల్ సార్ 7.5 నుంచి స్టార్ట్ అవుతుంది. సో కస్టమర్ ప్రొఫైల్ బట్టి కొద్దిగా అప్ అండ్ డౌన్ అనేది జరుగుతుంటుంది. 7.5 స్టార్టింగ్ ఉంటుంది అనమాట. లేదు సార్, పర్సనల్ లోన్స్ వచ్చేసి 24 అవర్స్లో అయిపోతుంది. బిజినెస్ లోన్స్ ఒక 48 అవర్స్ అనుకోండి. ఇంకా సెక్యూర్ లోన్స్, ఈ హోమ్ లోన్స్ అనేవి 3 డేస్లో శాంక్షన్ లెటర్ వస్తుంది. సో ప్రొఫైల్ అంటే డాక్యుమెంటేషన్స్ అన్ని రెగ్యులర్గా వచ్చినాయి అనుకోండి, 7 వర్కింగ్ డేస్లో డిస్బర్స్మెంట్ అనేది జరుగుతుంది. సో మ్యాక్సిమం 3 to 4 డేస్లోనే కంప్లీట్ అనేది అయిపోతుంది. ఇంకోటి మనము టేక్ ఓవర్ కూడా చేస్తాము. అంటే ప్రీవియస్ బ్యాంక్స్లో ఏదైనా లోన్స్ ఉన్నాయనుకోండి, సో దాన్ని టేక్అవుట్ చేసి, ఓన్లీ టేక్అవుట్ అంటే టేక్అవుట్ చేస్తాము, లేదంటే టేక్అవుట్ విత్ టాప్అప్ కావాలంటే కూడా మనం 2 విధాలుగా చేస్తాము. సో కస్టమర్ ప్రొఫైల్ కొంతమంది ఏమైందంటే సిబిల్ ఇష్యూస్ వస్తుంటాయి, చిన్న సిబిల్ ఇష్యూస్ ఉంటాయి. సో దాన్ని కూడా కొద్దిగా మనం కాల్ తీసుకొని దాన్ని ఏదైనా చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉన్నా కూడా చేసి వాళ్ళకు లోన్స్ వచ్చే విధంగా చేస్తాము. సో మనం ఏమైందంటే 98 బ్యాంక్స్తో మనము ఇప్పుడు టైఅప్ అయి ఉన్నాం సార్. మన 98 బ్యాంక్స్ మనకు కోడ్ ఉంది. సో ప్రొఫైల్ బట్టి కేస్ టు కేసు ఏ బ్యాంక్ అయితే మనకు ఎలిజిబిలిటీ వస్తుందో ఆ బ్యాంక్ త్రూ మనం లోన్ అనేది ఇప్పిస్తాం అనమాట. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సర్కిల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ బుట్టా రేణుక, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా కేక్ను కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సుపరిపాలన అందించారని, సంక్షేమ పాలనతో ప్రజల గుండె చప్పుడుగా నిలిచిపోయారని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి పేదింటిలో వెలుగులను నింపారని వారు కొనియాడారు. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు, మాజీ కార్పొరేటర్లు, రేణుకమ్మ గారు, అలాగే మహిళా నాయకురాళ్ళు అందరూ కూడా ఈరోజు పాల్గొని ఘనంగా రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించడం జరిగింది. నిజంగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనసులలో చెరగని ముద్ర వేసుకున్నటువంటి నాయకుడు. సంక్షేమం అంటే ఎట్లా ఉంటుంది, పరిపాలన అంటే ఎట్లుంటుంది, అభివృద్ధి అంటే ఎట్లా ఉండాలి అనేది భారతదేశానికే ఒక దిక్సూచిగా నిలిచినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు.
ఎందుకంటే ఒక డాక్టర్గా ఎవరైతే జబ్బు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారో వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టినటువంటి నాయకుడు. భారతదేశంలో మొట్టమొదటిసారి ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టింది రాజశేఖర రెడ్డి గారు. విద్యార్థులు డబ్బులు లేక వాళ్ళ చదువులు ఆగిపోకూడదని ఫీజు రీఎంబర్స్మెంట్ కార్యక్రమం భారతదేశంలో మొట్టమొదటిసారి తెచ్చింది రాజశేఖర రెడ్డి గారు. అలాగే రైతులందరూ కూడా ఉచిత కరెంట్ ఇచ్చి రైతులందరినీ కూడా ఆర్థికంగా పరిపుష్టి చేసినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా ఎవరి కోసమే ఎదురు చూడకుండా ఒక్క కాలు కొడితే 108, 104 ఏర్పాటు చేసి ప్రజలకు ప్రాణదాత అయినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి అటువంటి రాజశేఖర రెడ్డి గారు మరణిస్తే దాదాపుగా 700 మంది వాళ్ళు గుండె ఆగి చనిపోయినారంటే ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు చనిపోయినా ఒక్క కార్యకర్త గుండె ఆగి చనిపోలేదు. ఒక్క రాజశేఖర రెడ్డి గారు చనిపోతే 700 మంది గుండె ఆగి చనిపోయినాడంటే అది రాజశేఖర రెడ్డి గారు ప్రజల గుండెలలో సంపాదించుకునేటువంటి ప్రత్యేక స్థానం అని చెప్పచ్చు. కాబట్టి ఎన్ని సంవత్సరాలు మనము అధికారంలో ఉన్నాము, ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశామని కాదు. చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు, నాకు 16 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నాను, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ నాదని. మర్రి చెట్టు కూడా 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఉంటాయి. రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు మర్రి చెట్టు లాంటి వాడు, రాజశేఖర రెడ్డి గారు మామిడి చెట్టు లాంటి వాడు. 5 సంవత్సరాలకే కాపులు ఇచ్చేటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి ఎన్ని రోజులు బతికినామని కాదు, ఎట్లా బతికినాము, ఎన్ని రోజులు అధికారంలో ఉండేది కాదు, ఎట్లా ప్రజలకు సేవ చేశామని చూపించినటువంటి నాయకుడు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి సహా అందరికీ కూడా ఆదర్శంగా నిలిచిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు అడుగుజాడలలోనే సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండింటిని కూడా సమపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని పోతున్నాడు. ఆయన ఇచ్చిన సేవలే కాకుండా ఆయన రాష్ట్రానికి చేయాలనుకునే సేవలన్నీ కూడా కుమారుని ద్వారా ఆయన మనకు ముందరికి తీసుకుపోయే మంచి కుమారుని ఇచ్చినందుకు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఒక మహనీయుడు, రాజకీయాలలో చాలా అరుదుగా కనిపించే ఒక రాజకీయ నేత, ప్రజా మనిషి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఇవాళ జరుపుకుంటున్నాం. ఆయన రాజకీయాలకి ఒక మార్పును చూపించి ప్రజా సేవయే ఒక నాయకుడి లక్ష్యంగా, నాయకుడు అంటే ఎలా ఉండాలో ఆయన పరిపాలనలో 5 సంవత్సరాల 6 నెలలు ఏదైతే ఆయన సేవను అందించారో ఆ సేవ ఇప్పటికీ కూడా చిరస్థాయిగా ప్రజల మనసుల్లో నిలబడి ముద్ర వేసుకుంది. అంటే అసలు ఆ గొప్ప మహనీయునికి ఇవాళ జయంతి వేడుకలు జరుపుకుంటూ ఆయనకి నివాళులు అర్పించుకోవడం నిజంగా మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. ఈ పార్టీలో ఉండి ఆయన ఏదైతే దారి చూపించారో ఆ దారిలో మేము అడుగులు వేస్తూ ముందుకు పోవడం నిజంగా మా అదృష్టం. తండ్రిని మించిన తనయుడుగా రాజశేఖర రెడ్డి గారు చేసిన ప్రతి కార్యక్రమాన్ని ఇంకా రూపుమార్చి ఎన్నో అద్భుతమైన మార్పులు తీసుకొని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళిన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి తండ్రి అయితే 5 సంవత్సరాల 6 నెలల పరిపాలన, మరి జగనన్న 5 సంవత్సరాల పరిపాలన ప్రజల్లో ఎంత స్ట్రాంగ్గా నాటుకుపోయింది అంటే మరి అటువంటి పరిపాలన కావాలని ప్రజల కష్టాలను తెలిసిన వాళ్ళుగా ప్రజల్లో వాళ్ళకి ప్రతి ఒక్కటి, ఒక రైతు కానివ్వండి, ఒక విద్యార్థి కానివ్వండి, ఒక మహిళ కానివ్వండి, ఒక బిజినెస్ మ్యాన్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తూ సమానంగా పరిపాలన అందించిన రాజశేఖర రెడ్డి మన అందరి ప్రియతమ నాయకుడు. ఆయన ఎప్పుడు కూడా పైనుంచి మనందరినీ కూడా ఆశీర్వదిస్తూ మనల్ని అందరినీ కూడా మంచి మార్గంలోకి మనల్ని తీసుకెళ్లే విధంగా ఆయన మనకు ఆశీర్వాదం ఉంటుందని ఆశిస్తూ ఈరోజు అందరికీ కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులే కాదు,
ప్రజలందరికీ కూడా ఆయన జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. కర్నూలు ది యునైటెడ్ క్లబ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేదల గుండెల్లో నిలిచిపోయారని, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎన్నో కుటుంబాల్లో వెలుగును నింపారని సుభాష్ చంద్రబోస్ తెలిపారు. పాదయాత్ర అంటేనే వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తుకొస్తారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల కష్టాలను తెలుసుకుని వారి అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు అమలు చేసి ఆర్థికంగా వారికి వైఎస్ రాజశేఖర రెడ్డి భరోసా కల్పించారని తెలిపారు. ఆయనను స్మరించుకుంటూ కర్నూలులో అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్టు ఆయన వెల్లడించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రజలంతా నిర్వహించుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు అంటేనే ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తీసుకొచ్చి ఎంతోమంది పేద ప్రజల ప్రాణాలను కాపాడిన దేవుడు లాంటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా పాదయాత్ర అంటేనే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాంటి నాయకుడు ఈ రాష్ట్రంలో దాదాపు 5.5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజలకు సేవలు అందించి మరి అకాల మరణాన్ని ఆయన పొందడం జరిగింది. మరి ఆయన మరణాన్ని తట్టుకోలేక వందల మంది ఈ రాష్ట్రంలో చనిపోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో గొప్ప నాయకుల్లో రాజశేఖర రెడ్డి గారు కూడా ఒకరు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎన్నో సేవలు అందిస్తున్నారు. మరి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తుంది. 2029లో ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కిరణ్ కుమార్ ఎస్ఐఆర్ కార్యక్రమంపై మీడియా సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ పాకాల మండలంలో 55 పోలింగ్ బూతులు ఉన్నాయి. మండలంలో 69.13% పూర్తయిందని, ప్రతి ఓటరు BLOకి సహకరించి త్వరితగతిన 100% జూలై 14 లోపున పూర్తి చేయాలని తెలిపారు. ప్రస్తుతం పాకాల మండలంలో 44,165 ఓటర్లు ఉన్నారని, ఇందులో 29,673 ఓటర్లు ఫామ్స్ ఇవ్వడం జరిగిందని చెప్పారు. మిగిలిన ఓటర్లు ఓటర్ ఫామ్స్ పూర్తి చేసి BLOలకు అందించాలన్నారు. ఇందులో మైగ్రేట్ 127 మంది ఓటర్లు, డూప్లికేట్ ఓట్లు 191 ఓట్లు ఉన్నాయని తెలిపారు. ఓటర్స్ దగ్గరకు BLOలు వెళ్లి వేగవంతంగా జూలై 14 లోపు SIR కార్యక్రమం పూర్తి చేయాలని సూచించారు. సో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు మనకి ఇప్పటి వరకు 29,673 ఫామ్స్ మాత్రమే ఓటర్ల దగ్గర ఇంకా తిరిగి మన BLOలకి అందాయి. వీళ్ళు ఇచ్చిన ఫామ్స్ పూరా 44,165 క్లెయిమ్స్ ఫామ్స్ వాళ్ళకి ఇస్తే తిరిగి మనకి 29,673 వచ్చినాయి. ఇప్పటి వరకు శాతం పరంగా తీసుకుంటే 69.13% వరకే మనకి డిజిటలైజ్ అయినాయి. సో మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం ఈ నెల 14వ తేదీలోపు అన్ని 100% డిజిటలైజ్ చేయాలా. ఈ డిజిటలైజేషన్లో భాగంగా ఎక్కడైనా అన్మ్యాపింగ్ ఉన్నా, మ్యాపింగ్ లేకుండా పబ్లిక్కి 2002లో మ్యాపింగ్ లేకపోతే వాళ్ళకి తర్వాత రాబోయే 1 మంత్లో అబ్జెక్షన్స్, నోటీసెస్ దీనిపైన వాళ్ళ దగ్గర అబ్జెక్షన్స్ తీసుకొని మళ్ళీ ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. వాళ్ళు ఓటర్గా కొనసాగించాలా లేదనేది విచారించి ఆర్డర్స్ పాస్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మనం చేసిన ఈ విచారణలో 534 మంది చనిపోయినట్లుగా, 534 ఓటర్లు చనిపోయినట్టుగా మన BLOలు గుర్తించినారు. అదే క్రమంలో 127 మంది మైగ్రేట్ అయినట్టుగా, 191 ఓట్లు డూప్లికేషన్ ఓట్లు ఉన్నట్టుగా, 5 మంది ఆ డోర్ నెంబర్లో ఆబ్సెంటీస్గా ఉన్నట్టుగా ఇప్పటి వరకు తెలిసింది. సో తెలిసినవన్నీ బూత్ లెవెల్ ఏజెంట్లతో, సంబంధిత బూత్ లెవెల్ ఏజెంట్లతో BLOలు మీటింగ్ పెట్టుకొని దీనిపైన ఒక సమావేశం పెట్టుకొని ఒక మినిట్స్లో ఇప్పటి వరకు ఏవైతే గుర్తించినారో అవన్నీ వాళ్ళకి వివరించి దాంట్లో ఆమోదం కూడా తీసుకోవడం జరిగింది. సో నేను ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏమంటే, మనకి ఎక్కువ కాలం లేదు, ఒక 6 రోజుల కాలమే ఉంది కాబట్టి అందరూ ప్రజలు వాళ్ళకి ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్స్ ఫిలప్ చేసి ఫోటో అంటించి సిగ్నేచర్ సంతకం పెట్టి తిరిగి BLOలకి, BLO డేటా మీకు తెలియకపోతే కూడా ఆ ఎన్యూమరేషన్ ఫామ్ పైన BLO పేరు, ఫోన్ నెంబర్ ఉంటుంది. సంబంధిత BLOలకి
మీరు ఎన్యూమరేషన్ ఫామ్స్ అందజేసి మన మండలంలో పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ చేసేదానికి పూర్తిగా సహకరించగలరని కోరుకుంటున్నాను. ఇవే ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.